వైఎస్ఆర్సీపీ ముస్లిం నేతలు మీడియా సమావేశం. రంజాన్ మాసంలో ముస్లింలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. హజ్ యాత్ర కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ఎంబరిగేషన్ పాయింట్ కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. హజ్ యాత్ర అనేది ప్రతి ముస్లిం జీవిత కళ. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు వైఎస్ జగన్ సీఎంగా ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే సదుపాయాన్ని రద్దు చేసింది. దాన్ని పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేస్తున్నా హైదరాబాద్, బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లిం కు వైఎస్ జగన్ 80,000 ఇచ్చేవారు. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి అందరికీ తెలుసు, హజ్ యాత్ర ఇప్పుడు వెళ్తారా జనం అన్ని పిల్లలు అన్ని అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాడు ఆ ఇంట్లో ఏ పని లేదు, లాస్ట్ లా వాడు హజ్ యాత్రకి వెళ్తారు. ఎందుకంటే పవిత్ర యాత్రకి వెళ్తే మన అన్ని సకరంగా అవ్వాలా, మన ఇంట్లో ఏ పని ఉండకూడదు, ఆ పని అన్ని అయిపోయిన తర్వాత వెళ్తారు. అలాంటి ఆ టైంలో ఒక 40 రోజులు అక్కడ ప్రయాణం చేయాలి. దానికి ఒక ఇంచుమించుగా ఒక కుటుంబంలో వెళ్ళాలంటే ఒక 100 కేజీ పట్టుకుని వెళ్ళాలి. ఆ 100 కేజీ పట్టుకుని వెళ్ళాలంటే ఆడు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ తిరిగితే ఆ సమానం వాళ్ళ హజ్ ఎంత మన ఇబ్బంది పెట్టేలా ఉందో, అదే మన దగ్గరలో విశాఖపట్నం నుంచి విజయవాడకి వందే భారత్ రకరకాల ట్రైన్ ఉంది. అక్కడ వెళ్తే మన అన్ని సౌకర్యాలు బాగుంటుంది. వాళ్ళందరికీ మనకి ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించుకుని ఆ టైంలో, ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనా ఉంది, ఆ కరోనా టైంలో హజ్ చేయడానికి అవ్వలేదు. కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్ లో ఆ మూమెంట్ అయిన తర్వాత ఆ టైంలో విజయవాడలో ఎలాగైనా మన ముస్లిం సోదరులకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ న్యాయం చేయడానికి ఇక్కడ నమ్మూరు నుంచి ఒక పాయింట్ పెట్టారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత నీచపు రాజకీయాన్ని మనమందరం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా రాబోయే రోజుల్లో మైనార్టీలు బుద్ధి చెప్తారో మీరే వేచి చూడండి. ఒక్కసారి హజ్ వెళ్ళే యాత్రికుల్ని మనం ఏ రోజు కూడా ఎప్పుడు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ప్రతి సభ్యులకు కూడా, హజ్ కమిటీ సభ్యులుగా నేనున్నాను ఉత్తరాంధ్ర నుంచి, మా అందరూ కూడా మీ అందరూ కూడా ఇక్కడ నంబూరులో ఎంత సేవ చేశారో మళ్ళీ హజ్ కూడా వెళ్ళి అంతే అందరూ కూడా సేవ చేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని ఉద్దేశంతో ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాంటి కార్యక్రమాల్ని, అలాంటి ఈ యొక్క ముస్లింస్ పట్ల ఇంత నిర్లక్ష్య వ్యవహారం, ఇంత నిర్లక్ష్య ధోరణిని ఎప్పుడు కూడా చూడలేని విధంగా ఈ రోజు మనం రాబోయే తరాలకి ఏ సమాధానం చెప్తాం, చరిత్రలో ఎప్పుడు లేకుండా చరిత్రని మనం అందరం కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఎంబార్కేషన్ పాయింట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోంగొట్టారని చెప్పేసి ఈ రోజు మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోతారు.